వీటికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు వచ్చేసి పావు కప్పు కందిపప్పు, అరకప్పు బియ్యము ఇలా పిరికిళ్ళతో 3 తీసుకున్నాను. తర్వాత 3 చిన్నులపాయలు, 4 మిరియాలు, చిన్న ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చిన్నది ఒక టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇలాగా 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇంత గ్లాసు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో బియ్యము, కందిపప్పుని కూడా వేసి, ఈ టమాటాలు ఇవన్నీ వేసే ముందు కూడా ఫస్ట్ వీటిని వాష్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వాష్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వేయించితే టేస్ట్గా ఉంటుంది, కొంచెం వేయించకపోయినా కూడా అదొక టేస్ట్ ఉంటుంది. సో నేను డైరెక్ట్గా వాష్ చేసేస్తున్నాను. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోకి కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా మీరు తీసుకోవచ్చు, టొమాటో ఆనియన్తో పాటు. నేను ఒకరోజు అలా చేస్తాను, ఒకరోజు ఇలా చేస్తాను. ఈరోజు టమాటా ఆనియన్స్ వేసి చేస్తున్నాను. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 చిన్నులపాయలు, 4 మిరియాలు కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు, ఈ సైజ్ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీనికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని, ఇది వచ్చేసి నేను చెప్పిన క్వాంటిటీ వాటర్ అదంతా కూడా ఒక 5-6 విజిల్స్కి అయితే మెత్తగా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5-6 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని, ప్రెషర్ పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇంత సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. ఇలా ఉడకాలి. ఇలా స్పూన్తోని, మ్యాషర్ కూడా అవసరం లేదు, స్పూన్తోని మెదిపే అంత మెత్తగా ఉడికిపోతుంది. నేను చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రైస్ ఉంటుంది కాబట్టి, ఆ రైస్ మీకు ఇంకా గట్టిగా అయిపోయింది, ఇలా మెత్తగా లేదు అని అనుకుంటే మరి కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొక 2-3 విజిల్స్ పెట్టుకోండి, మెత్తగా అవుతుంది. ఇలా చేతితో మెదిపేంత. చాలామంది మిక్సీ కూడా పడుతూ ఉంటారు, కానీ దానికంటే ఇలాగే మంచిది. నార్మల్ పాత్రలో చేస్తే ఇంకా మంచిది. నేను టైం లేదని చెప్పి ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించాను మీకు. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని, ఇంకా తింటారు మన బేబీ అని చెప్పేసి ఇలా స్పూన్తో తీసుకొని ఇలా మెదుపుతూ మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. టొమాటో కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇది వచ్చేసి మనం తీసుకున్న ఒక 1/2 కప్ అయితే ఒక 2-3 సార్లుగా పెట్టచ్చు. 11 o'clockకి, లేదంటే ఆఫ్టర్నూన్, నైట్కి అలా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి పిల్లలకి పెడితే కొంచెం అరుగుదల బాగుంటుంది.
ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చాలా ఇష్టంగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ లేకపోతే పిల్లలు తింటూ చూసేస్తూ ఉంటారు. ఇలాగ ట్రై చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టండి. నేను నా వీడియో చాలా వరకు చేశాను. పొటాటోస్తో, క్యారెట్తో, కందిపప్పుతో, అలా బీట్రూట్తో ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను, ఇంకా పెడుతూ ఉంటాను. ఈ విధంగా చేసి నెలల పిల్లలకి చేత్తోనే ఇలా అనుకుంటూ పెట్టేంత మెత్తగా ఉడికిపోయింది. మీరు రెడీగా ఉన్నాడు. ఇలా పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. రోజుకి ఒక ఫుడ్ ఎక్కువసేపు చాలామంది ఎక్కువసేపు పెడుతూ ఉంటారు. అంతసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. టేస్ట్గా ఉందనుకోండి, ఒక 5-10 నిమిషాలు, మహా అయితే పావు గంట గబగబా పెట్టేస్తే గబగబా తినేస్తారు, అంతే. గంటలు పెట్టినా వాళ్ళకి బలం ఉండదు, స్టమక్ ఎన్లార్జ్ అవుతుంది, కానీ వాళ్ళకి ఏమాత్రం బలం రాదు. అలా చేయొద్దు. వాళ్ళు ఎంత తినగలరు ఎంత అని మీరు చూసుకొని పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.